కలెక్టర్ పోలీసులు వచ్చారు. పదండి. బ్లడీ హెల్. ఏంటి మేడం ఇది కబ్జా భూమా? ఏ అధికారం ఉందన్న కారణంగా ఎక్కడికి వచ్చారు? ఉత్తర్వు వచ్చిన కారణం చేత, జిల్లా కలెక్టర్ అయిన నేనిచ్చిన ఉత్తర్వు కారణంతోనే న్యూ ఇండియా బిల్డర్స్ యొక్క 5 స్టార్ సౌకర్యాలున్న ఈ ఆస్థాన మందిరాన్ని కూలగొడుతున్నది స్వార్జితంగా వచ్చిన స్థలంలో కట్టింది కాదు కాబట్టి, కబ్జా చేసింది కాబట్టి. తెలుసు కదా ఇప్పటి ప్రభుత్వ నియమాలు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసింది ఎంత కొమ్ములు తిరిగినోడైనా విడిపిస్తాం. ఎనీ అబ్జెక్షన్ మిస్టర్ కృష్ణమూర్తి? కలెక్టర్ గారు, మనిద్దరం ముఖాముఖి కలుసుకోవడం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్ అంటే ఇలాగే ఉండాలి. స్మార్ట్, అగ్రెసివ్ అండ్ డైనమిక్. ఐ లైక్ ఇట్. ఐ రియల్ అప్రిషియేట్ యూ. నెవర్ మైండ్. ఓకే. ఏంటి మిస్టర్, కలెక్టర్ అయినంత మాత్రం ఏవైనా చేసేయచ్చును అనుకుంటున్నారా? చూడండి కలెక్టర్ గారు, ఈ కట్టడాన్ని ప్రభుత్వ స్థలంలో కట్టారని మీకు చెప్పిందెవరు? ఇదిగో చూడండి, కార్పొరేషన్ కి ప్రతి సంవత్సరం ఈయన కడుతున్న బిల్డింగ్ ట్యాక్స్ రసీదులు. దిస్ ఇస్ ఓనర్షిప్ సర్టిఫికేట్. ఏంటి కలెక్టర్ గారు, పరిహాసంగా ఉందా? ఈ కట్టడం ప్రభుత్వ భూమిలో కట్టలేదని చెప్తే బాధ్యత, అవకాశం ఉన్నా మాగుంట కృష్ణమూర్తి అతని లీగల్ అడ్వైజరు మౌనంగా నిల్చుంటే, వాళ్ల తరపున వాళ్లకు అనుకూలంగా ఒక మేయర్ చూపిస్తున్న ఉత్సాహం, ఆవేశం చూస్తున్నప్పుడు పరిహాసంగా ఉండదా ఏమిటి? భార్య తాళిని సైతం అమ్మిన డబ్బుతో 2-3 సెంట్లలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించే సాధారణ పౌరుడికి కార్పొరేషన్ కట్టడ నిర్మాణ చట్టాన్ని ఉపయోగించి మీరు మీ ఆఫీసర్స్ కుమ్మక్కై వాటిని కూలగొడతారు. ఇలా ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఏ చట్టాల్ని పట్టించుకోకుండా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కడుతున్న ఇతనికి మెగా కార్పొరేషన్ వారి ఆదరణ. రెడ్ కార్పెట్ వెల్కమ్. కలెక్టర్ గారు, పాపం ఆవిడ వదిలేండి. పరాక్రమం స్త్రీల మీద కాదు, అదంతా మగాళ్ల మీద. మగాళ్లతో పెట్టుకోవాలి. అదే నాకు నచ్చుతుంది. దానికి నువ్వు మగాడివి కావాలిగా. సిఐ సుమన్ని హత్య చేసి ఆ నేరం మీద వేసుకోవడానికి కిరాయి గుండాన్ని ఏర్పాటు చేసిన వాడివి కదా. నువ్వు నిజంగా మగాడివి అయ్యుంటే అలా చేసుంటావు. ఇది వార్ కదా కలెక్టర్, యుద్ధం. యుద్ధంలో తంత్రాలకే కదా ప్రధానం, అంతేగాని వీరత్వం ముఖ్యం కాదు, జయం అదే ముఖ్యం. కృష్ణమూర్తికి అదే ఇష్టం, విజయం. ఇది అన్యాయం. జిల్లా కలెక్టర్ కాదు, ఇది ఆక్రమిత భూమో కాదో అనేది కోర్టు నిర్ణయించాలి. కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు దీన్ని కూలగొట్టనివ్వం. అడ్డుకుందాం, ఏ త్యాగం చేసినా సరే. ఇది ఒక తంత్రమే. దీన్ని గెలవగలవలేవో నువ్వే తెలుసుకో. సో యు సీ మిస్టర్ కలెక్టర్, వీళ్ళందరి రక్తం చిందకుండా తమరి జేసీపీ లోపలికి వెళ్ళలేదు. సిఐ సుమన్ బలిదానానికి ఒక అర్థం ఉండాలంటే నియమపరంగా నీ అవినీతి కోటని ఖచ్చితంగా కూల్చాల్సిందే. రేవతి. సార్, ఫోర్స్ టేక్ పొజిషన్. పోలీసులు ఎందుకు సార్? వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మా ఒళ్ళు ఎలా ఉందో చూసావా? 100 కిలోలు ఒంటి చేత్తో లేపే చేతులు వీటి బలం ఏంటో చూస్తావా? మా డ్యూటీకి అడ్డు రాకండి, వెళ్ళిపోండి. ఆగండి. తమరు గెలిచారు, కానీ ఈ గెలుపు ఎక్కువ కాలం కొనసాగదు. సంతోషం మిమ్మల్ని కలుసుకున్నందుకు, అది ఇలా కలుసుకున్నందుకు.